నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కొత్తగా ఒక ఆప్షన్ హైప్ అనేది యాడ్ అయ్యిందండి. కథ చదివే ముందు ఒకసారి హైప్ ఇవ్వండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఆ రెండిటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. మాది కోరిన ప్రాణం పార్ట్ 28తో మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. లంగా పట్టుకొని కాళ్ళకి అడ్డు తగలకుండా తన కాళ్ళనే చూసుకుంటూ నేను వచ్చేసాను మేడం అంటూ లోపలికి వచ్చిన భూమి అప్పుడే జిమ్ ఏరియా నుంచి హాల్లోకి వచ్చిన దక్షత్ని గుద్దుకుంటుంది. దక్షత్ వీపుకి ముక్కు గుద్దుకోవడంతో అబ్బా అంటూ వెనక్కి జరిగి చూసేసరికి అక్కడ దక్షత్ ఉండడంతో గుండె 101 స్పీడులో కొట్టుకోవడం మొదలవుతుంది భూమికి. వెంటనే తలదించేసి సారీ సార్, చూసుకోలేదు, పడిపోతానని లంగా పట్టుకొని కిందకి చూసుకుంటూ వచ్చాను అని ఒక్కొక్క మాట తడబడుతూ చెబుతుంది భూమిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఏయ్ నల్లత్రాచు, నీకు నత్తి కూడా ఉందా అని అడుగుతాడు దక్షత్. అది నత్తి కాదు రాక్షస్, మిమ్మల్ని చూస్తే నాకు వచ్చే టెన్షన్కి అలాగే వస్తాయి మాటలు అని మనసులో అనుకుంటూ సారీ సార్, చూసుకోలేదు, ఈ ఒక్కసారికి క్షమించండి అని అంటుంది భూమి. అప్పుడే వైజయంతి గారు హాల్లోకి రావడం చూసి ఫాస్ట్గా వైజయంతి గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంట్రా, ఉదయాన్నే తనని భయపెడుతున్నావా? విష్ చేసావా అసలు తనని అని అడుగుతారు వైజయంతి గారు. చేసేదంతా ఆవిడ గారు చేస్తుంది. నేనేమనకుండానే ఏదో నన్ను శత్రువుని చూసినట్టుగా ఆవిడ గారు యాక్షన్ చేయడం, తిరిగి మీరు నన్ను అనడం, నాకేం పని లేదనుకున్నావా అని భూమిని ఒకసారి చూసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు దక్షత్. ఓరగా దక్షత్ వెళ్ళిపోవడం చూసి ఉఫ్, ఈయన్ని చూస్తేనే నాకెందుకు ఇంత భయం వేస్తుందో అర్థం కాదు. ఆయనేం అనకపోయినా భయపడాల్సి వస్తుంది రాక్షస్ అని మనసులో అనుకుంటుంది గుండె మీద చేయి వేసి. ఎందుకు నా కొడుకుని చూసి అంత భయపడతావు? వాడిని పెద్ద హిట్లర్లా చేస్తున్నావు అని వైజయంతి గారు చిరుకోపంగా అంటారు. ఏమో మేడం, ఆయన్ని చూస్తేనే నాకు భయం వణుకు వచ్చేస్తుంది, మరి ఎందుకో తెలీదు. ఆయన గొంతు వింటే చాలు బాబోయ్ చాలా భయం వేస్తుంది నాకు. ముందు ఆ భయం పోగొట్టుకో, అద్వైత్తో ఎలా మాట్లాడుతున్నావో అలా మాట్లాడడం అలవాటు చేసుకో అని భూమిని కింద నుంచి పైకి చూసి ఎంత ముద్దుగా ఉన్నావో, ఎంత మెరిసిపోతున్నావో అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటారు వైజయంతి గారు. అవును, చాలా బాగుంది, మా దిష్టి తగిలేలా ఉంది, ఎంత అందంగా ఉన్నావో ఈ లంగా ఓణీలో అని అందరూ భూమి బొగ్గలు పట్టుకొని లాగుతూ చెబుతారు. సరే పద, గుడికి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు గుడికి. ఆద్య, నైని కూడా భూమితో పాటు గుడికి బయలుదేరుతారు. గుడికి తీసుకువెళ్ళి భూమి పేరు మీద అర్చన చేయిస్తారు వైజయంతి గారు. అదే టైంలో ఊర్లో భారతి కూడా భూమి పేరు మీద అర్చన చేయిస్తుంది. పంతులు గారు కుంకుమ ఇవ్వడంతో వైజయంతి గారు పెట్టుకొని భూమి వైపు చూసి స్టిక్కర్ మాత్రమే పెట్టుకొని ఉన్న భూమిని చూసి, నువ్వెందుకు భూమి ఎప్పుడు కుంకుమ పెట్టుకోవు? చిన్న కుంకుమైనా ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా మొహం అని ఆవిడే స్టిక్కర్ కింద కుంకుమ పెడతారు. వద్దు అనే లోపే వైజయంతి గారు పెట్టేయడంతో ఇకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది భూమి. అబ్బా, ఎంత అందంగా ఉన్నావు, చిన్న కుంకుమ పెట్టగానే ఆ మొహానికి ఎంత నిండుతనం వచ్చేసిందో. మీ పిల్లలు బాగా ఫ్యాషన్ నేర్చారు, చిన్న స్టిక్కర్లు పెడతారు తప్ప బొట్టు పెట్టుకోరు. ఆ స్టిక్కర్లు కూడా కనిపించనివి పెడతారు. భూమి నయం, కొద్దిగా పెద్ద స్టిక్కర్ పెడుతుంది, మీవి అసలు కనిపించను కూడా కనిపించడం లేదు అని ఆద్య, నైని వాళ్ళిద్దరికీ కూడా కుంకుమ పెడతారు వైజయంతి గారు. నాకు ఆంజనేయ స్వామి బొట్టు అంటే చాలా ఇష్టం, ఇక్కడ దొరుకుతుందా మేడం అని అడుగుతుంది భూమి. హా భూమి, దొరుకుతుంది, తీసుకొని వెళ్దాం వెళ్ళేటప్పుడు అని కాసేపు అక్కడే కూర్చుంటారు. అందరూ ఇంటికి బయలుదేరుతారు అక్కడి నుంచి. కాలేజీకి టైం అవుతుందిగా, మేం బయలుదేరుతాం, డ్రెస్ మార్చుకొని వస్తాను అని భూమి వెళ్ళబోతుంటే భూమి అలాగే వచ్చేసాయి కాలేజీకి అని అంటుంది ఆద్య. వద్దు ఆద్య, ఇలా రాను, వస్తే అందరూ అడుగుతారు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని అంటుంది భూమి. సరే నీ ఇష్టం, వెళ్ళి కొత్త డ్రెస్ ఏదో ఒకటి వేసుకో అని పంపిస్తారు వైజయంతి గారు. పెద్దమ్మ సాయంత్రం సరదాగా భూమిని తీసుకొని
ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని అడుగుతుంది ఆద్య. అలాగేలే వెళ్దాం అని వైజయంతి గారు అనడంతో ఆద్య నయని కూడా బయలుదేరుతారు కాలేజీకి వెళ్ళడానికి. ఆద్య కోరినట్టే ఆ సాయంత్రం అందరూ భూమిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ మళ్ళీ కేక్ కట్ చేయించి సరదాగా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. విజయ్ దక్షత్ని కూడా బలవంతంగా లాక్కు రావడంతో దక్షత్ కూడా వస్తాడు అక్కడికి. భూమి వంటలు టేస్ట్ చూశాక ఈ రెస్టారెంట్ వంటలు కూడా రుచించట్లేదు అని అంటాడు అద్వైత్. అందుకని భూమిని వంట మనిషిని చేసేస్తావా అని అడుగుతుంది నయని. నేనేమీ అలా అనలేదు. తనని వంట మనిషిని ఎందుకు చేస్తాను? భూమి వంటలు టేస్ట్గా ఉంటున్నాయి అని పొగిడాను. అర్థం కాకపోతే సైలెంట్గా ఉండాలి. నీ తిండి నువ్వు తినొచ్చు కదా, అన్నిట్లో దోరుతావు అంటాడు అద్వైత్. మూతి తిప్పుకుంటూ తినడం మొదలు పెడుతుంది నయని. సైలెంట్గా తల వంచుకొని తింటూ ఉంటుంది భూమి. నువ్వెందుకు అలా తల వంచుకొని ఉంటావు? ఎప్పుడు తలెత్తు, మనం ఎప్పుడు తలెత్తుకొని ఉండాలి భూమి అని అంటుంది నయని. ఇది మాత్రం బాగా చెప్పావు, పర్వాలేదు, అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తున్నావు అంటాడు అద్వైత్. నీ పొగడ్తలేమి మాకు అక్కర్లేదు అని మూతి తిప్పుతుంది నయని. పొగిడినప్పుడు పొగిడించుకోవాలి, అరుదుగా అలాంటివి జరుగుతాయి, వద్దు అంటే మేమేమీ చేయలేము అని భుజాలు ఎగరేస్తూ అంటాడు అద్వైత్. తనని ఎవరైనా చూస్తారు అన్న భయం భూమిది. అందరిది తినడం అయిపోయాక అక్కడి నుంచి బయటికి వస్తుండగా ఎదురుగా కనిపిస్తున్న మనుషుల్ని చూడగానే భూమి వైజయంతి గారిగా వెనక్కి వెళ్ళిపోతుంది భయంగా. ఆ డాక్టర్ ఏంటి ఇక్కడే ఉంది అంటే ఈవిడ ఇదే ఊర్లో ఉంటుంది. ఇలా అయితే నేను ఏదో ఒక రోజు ఆవిడ కంటపడడం గ్యారెంటీ అని భయంగా అనుకుంటుంది భూమి. అది గమనిస్తాడు దక్షత్. ఎందుకు ఈ నల్లత్రాజు భయపడుతుంది, ఎవరిని చూసింది అనుకుంటూ ముందుకి చూస్తాడు దక్షత్. అక్కడ అనుమానించే విధంగా ఎవరూ లేరు. అడిగినా చెప్పదు అని అనుకుంటూ తను ఎవరిని చూస్తుందో అని గమనిస్తూ ఉంటాడు దక్షత్. భూమి వెంటనే తన భయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా మాస్క్ పెట్టేసుకొని సైలెంట్గా వైజయంతి గారి వెనక నుంచే నడుచుకుంటూ వెళ్తుంది తల వంచుకొని. దక్షత్ మాత్రం గమనిస్తూనే ఉంటాడు ఎవరిని చూసి భయపడుతుంది అని. ముందుకు వెళ్ళగానే చిన్నగా తల పక్కకు తిప్పి అక్కడ ఉన్నవారిని చూసి వెంటనే వేరే వైపుకు వచ్చేసిన భూమిని చూసి తను చూసిన వారి వైపు చూస్తాడు దక్షత్. ఇద్దరు పిల్లలతో మాట్లాడుతున్న ఒక ఆడావిడ ఉంటుంది అక్కడ. ఈవిడిని చూసి ఎందుకు భయపడుతుంది అని అనుకుంటూ మళ్ళీ భూమిని గమనించేసరికి ముందుకు వెళ్ళి ఓరగా ఆవిడనే చూస్తూ వెళ్తున్న భూమిని చూసి డౌట్ లేదు, ఈవిడని చూసే భయపడుతుంది అంటే వాళ్ళ ఊరు మనిషా ఈవిడ అని వెంటనే తన వెనక కొద్దిగా దూరంగా ఉన్న సెక్యూరిటీ ఒకరిని కనుసైగతోనే పిలుస్తాడు దక్షత్. ఒక అతను ఫాస్ట్గా వచ్చి చెప్పండి సార్ అని అంటాడు. నేను చెప్పింది చేయండి అని అనుమానం రాకుండా ఆవిడిని చూపించి నాకు ఆవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న డీటెయిల్స్ రేపు ఉదయానికల్లా కావాలి అని ఆర్డర్ వేస్తాడు దక్షత్. ఓకే సార్, మీకు రేపు ఉదయం అందిస్తాం అని చెప్పి ఆవిడ గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతారు సెక్యూరిటీ. ఏంటి భూమి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయావు, అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది నయని. నయని పేరుతో పిలిచేసరికి ఎక్కడ ఆవిడ విని ఉంటుందో అని వెనక్కి ఆవిడ వైపు తిరిగి చూస్తుంది భూమి. ఆవిడ పిల్లలతో మాట్లాడుతుండడం చూసి హమ్మయ్యా అని రిలాక్స్ అవుతూ వెంటనే కారెక్కి కూర్చుంటుంది భూమి. ఏమైంది ఈ భూమికి అని అనుకుంటూనే సరే నేనింకా మా ఇంటికి వెళ్ళిపోతాను, బాయ్ అని చెప్తుంది నయని. ఎలా వెళ్తావు ఒక్కదానివి అని అడుగుతుంది భూమి. ఫోన్ చేశాను, అమ్మ కారు పంపించింది, వెళ్తున్నాను అని అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది నయని. విజయ్ అద్వైత్ మాట్లాడుకుంటూ ముందునే ఉండడంతో దక్షత్ ఇంకా రాలేదని వెనక్కి తిరిగేసరికి సెక్యూరిటీతో మాట్లాడడం చూసి అక్కడికి వస్తారు ఇద్దరు. అప్పటికే దక్షత్ మాట్లాడడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమైంది, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు విజయ్. ఏమీ లేదులే, చిన్న పని అప్పగించాను వాళ్ళకి అని చెప్పి
అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అందరూ. ఇంటికి వెళ్ళగానే భూమి రూమ్లోకి వెళ్ళిపోయి, ఆ డాక్టర్ ఈ ఊర్లోనే ఉంటుంది, నేను కనిపిస్తే వెంటనే వాళ్ళకి చెప్పేస్తుంది, ఆవిడికి కనిపించకుండా ఉండాలి, ఇక నేను బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి, కాలేజీ ఇల్లు మాత్రమే అనేలా ఉండాలి అనుకొని నిర్ణయం తీసుకుంటుంది. దక్షత్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒక ఆడావిడిని చూసి కూడా అంత భయపడుతుంది ఎందుకు అని భూమి భయంగా చూసింది గుర్తుకు రాగానే, అంత భయపడుతుంది, ఏం జరిగి ఉంటుంది, ఈ పిల్ల నోరు విప్పదు, ఇవాళ నేను చూశాను కాబట్టి గమనించాను, ముందు ముందు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ అమ్మాయికి, అందరూ తన మీద ఇష్టాన్ని పెంచేసుకున్నారు. హర్ష మామ ఈ నల్లత్రాచుకి ఏదైనా అయితే తట్టుకోలేరు, తన మీద ప్రాణాలే పెట్టుకున్నట్లుగా మారిపోయారు. ఒక విధంగా తన వల్లే మామ మొహంలో నవ్వు కనిపిస్తుంది, మళ్ళీ ఆ నవ్వు చెరగకూడదు, ఈవిడెవడో తెలుసుకొని అప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ చాలాసేపు ఆలోచిస్తూనే ఉండిపోతాడు. దక్షత్ అడిగినట్లుగానే తర్వాత రోజు ఉదయం 10 గంటలకు ఆవిడ ఎవరు అనేది డీటెయిల్స్ సేకరించి ఇస్తారు దక్షత్ చేతికి. గవర్నమెంట్ డాక్టర్ సార్, తను మొన్నటిదాకా విజయవాడ జిల్లాలో చేసి వచ్చారు, ఈ మధ్య ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారంట వైజాగ్కి అని చెప్తారు వాళ్ళు. ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో డాక్టర్ ఏవేవో టెస్టులు చేసింది తనని అన్న విషయం దక్షత్కి గుర్తుకు రాగానే, అంటే ఈ డాక్టర్ తనని టెస్ట్ చేసి ఉంటుంది, ఆవిడ ఇక్కడ ఉంటే ఈ నల్లత్రాచుని చూసే అవకాశం ఉంటుంది, బహుశా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా చేసిందా, కనిపిస్తే తను భయపడే వాళ్ళకి తన ఆచూకీ తెలిసే అవకాశం ఉంది, ప్రెజెంట్ తన గురించి ఎవరికీ తెలియకూడదు, అంటే ఈ ఆవిడ ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని వెంటనే మనోహర్ గారి దగ్గరికి వెళ్తాడు దక్షత్. విషయం సూచాయిగా చెప్పి, మీ పలుకుబడి ఉపయోగించి ఆవిడని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించండి నాన్న, కానీ మనం చేయించినట్టు కూడా తెలియకూడదు అని చెబుతాడు దక్షత్. అలాగే నాన్న, నేను మాట్లాడతాను అని మనోహర్ గారు అంటారు దక్షత్తో. ఆ అమ్మాయిని ఎక్కువ బయటికి తీసుకెళ్లడం కూడా చేయకండి నాన్న, తను అసలు విషయం చెప్పట్లేదు మీకు, ఏదైనా చెప్తే సమస్య ఏంటో పరిష్కరించేవాళ్ళం, కానీ చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు, ఇక ఎలాగో తను మూవ్ ఆన్ అయ్యింది, ఒక ఆడపిల్ల బాధ్యత మీరు తీసుకున్నారు, ముఖ్యంగా హర్ష మామ తనని అస్సలు వదిలి ఉండలేరు, ప్రమాదం తన వెంటే ఉన్నట్టు అనిపిస్తుంది నాన్న, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెబుతాడు దక్షత్. అలాగే నాన్న, జాగ్రత్తగానే ఉంటాం అని ముందు ఆవిడిని ట్రాన్స్ఫర్ చేయించే పనిలో పడతారు మనోహర్ గారు. అనుకున్నట్టుగానే ఆవిడిని ఇక్కడి నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు 3 రోజుల్లో. సడన్గా ట్రాన్స్ఫర్ ఏంటో అర్థం కాక ఆర్డర్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్. మరో 3 నెలలు గడిచిపోతాయి. ముందే అమెరికా వెళ్లాల్సిన విజయ్ దక్షత్ వాళ్ళు 1 నెల లేట్ అయిపోతుంది ఎగ్జామ్స్ లేట్ అవ్వడం వల్ల. విజయ్ దక్షత్ అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోతారు. లగేజ్ మొత్తం కారులో ఎక్కించాక అందరికీ బాయ్ చెప్తుంటే అందరూ హ్యాపీ జర్నీ అని చెప్తారు. విజయ్ వెళ్ళిపోతుంటే డల్గా మారిపోయిన భూమి మొహాన్ని చూసి విజయ్ భూమి దగ్గరికి వెళ్ళి, రోజు ఫోన్ చేస్తాను, వీడియో కాల్లో మాట్లాడుకుందాం, 2 ఇయర్స్ ఎంత, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం, ఇంకో 10 రోజుల్లో నీకు ఎగ్జామ్స్ కదా, బాగా రాయి, కాలేజ్ ఫస్ట్ రావాలి నువ్వు అని చెబుతాడు విజయ్. అలాగే అంటుంది డల్గా. దక్షత్ సెక్యూరిటీకి భూమి విషయంలో జాగ్రత్తలు చెప్తాడు. విజయ్కి హ్యాపీ జర్నీ చెప్పి దక్షత్కి చెప్పకపోతే బాగోదని నెమ్మదిగా ముందుకు వచ్చి, హ్యాపీ జర్నీ సార్ అని అంటుంది చిన్నగా. థ్యాంక్స్, ఇంక నువ్వు భయం నటించడానికి నేను ఉండనులే, మనసులో ఈ రాక్షస్ వెళ్ళిపోతున్నాడు అని రిలాక్స్గా ఫీల్ అవుతున్నావు కదా అని కారు ఎక్కుతాడు దక్షత్. నేను అలా అనుకోలేదు సార్ అని అంటుండగానే వాళ్ళ కార్ ముందుకు వెళ్ళిపోతుంది. నా గురించి ఆయన తప్పుగా అనుకుంటున్నారుగా అని తల పట్టుకుంటుంది భూమి. కారు మిర్రర్లో నుంచి భూమిని చూసి దక్షు పెదాలు చిన్నగా విచ్చుకుంటాయి. ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం. మరి దక్షత్ అమెరికా ప్రయాణమై వెళ్ళాడు. భూమికి ఇంకేమైనా ప్రమాదాలు ఉన్నాయా, దక్షత్ వచ్చేలోపు ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలియాలి అంటే ఫాలో అయిపోవాలి. తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
గంట ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ దట్ యార్. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.